వైసీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట తెలంగాణలో షర్మిల ఎంత ప్రయత్నించినా ఆమె పట్ల విశ్వసనీయత ప్రశ్నార్థకరంగానే మిగిలింది. అయితే ఆమె బీజేపీకో బీఆర్ఎస్కో అనుకూలంగానో లేదా ఏదో వ్యూహంలో భాగంగానే పార్టీ పెట్టారని చాలామంది అన్నారు. మొదట్లో కాంగ్రెస్ను విమర్శించి తన అన్నలాగే వైఎస్ఆర్సీపీ కూడా కాంగ్రెస్ వ్యతిరేక శక్తి అన్న భావన కలిగించారు షర్మిల. అయితే ఇప్పుడు కాంగ్రెస్తో చేతులు కలపటంతో ఏపీలోని వైసీపీ పార్టీకి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో షర్మిల ప్రభావం ఎలా ఉంటుందనే విషయంతో సంబంధం లేకుండా ఆమె రాకను జగన్ వ్యతిరేకులు, టీడీపీ అనుకూల వర్గాలు ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ చీల్చబోయే ఓట్ల వల్ల ప్రతిపక్షాలకే నష్టమనే వాదన వినిపిస్తోంది. షర్మిల కాంగ్రెస్లోకి రావటంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఆలోచనలో పడేశాయి. టీడీపీ వర్గాలకు ఈ పరిణామం కొంత ఉత్సాహాన్ని అందించింది. ఎన్నికల ముందు పొత్తుల విషయం ఎలా ఉంటుందనే విషయంపై అప్పుడే స్పష్టంగా అంచనా వేయలేం. 12 ఏళ్ల కిందట తన జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లటంతో ఆయన స్థాపించిన పార్టీ భారాన్ని మోయటానికి రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల ఆ తరువాత సొంతంగా పార్టీ స్థాపించి చేసిన రాజకీయ ప్రయాణంలో కొత్త మలుపు తిరిగింది. చనిపోయిన నా తండ్రిని A1 నిందితుడిగా పేర్కొన్న దుర్మార్గులు అంటూ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేతలను తిట్టిన షర్మిల మళ్లీ అదే పార్టీలో చేరారు. మరి అదే కాంగ్రెస్ విల్లు విరిచి జగన్ పైకి దూసుకెళ్లే బాణం కాబోతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడే జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ షర్మిల మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయితే ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో వైఎస్ జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆయన స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ జనంలోకి తీసుకెళ్లే బాధ్యతను షర్మిల తీసుకున్నారు. 2011లో వైఎస్ఆర్సీపీ ప్రారంభిస్తే 2012లో ఆమె ఆ పార్టీలో బాధ్యతలు తీసుకున్నారు. ఆ పార్టీ జాతీయ కన్వీనర్గా పదవి దక్కింది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగిన యాత్ర జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఊపిరి పోసింది అని చెప్పవచ్చు. ఇక 2019 ఎన్నికల ముందు బై బై బాబు పేరుతో 11 రోజుల పాటు బస్సు యాత్ర చేసి ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత పరిణామాలు మారుతూ వచ్చాయి. అన్నా చెల్లెల మధ్య ఏం జరిగింది అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియకున్నా జగన్ షర్మిల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడాయనే విషయం తెలుస్తోంది. 2021 ఏప్రిల్ 9వ తేదీన షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. అదే ఏడాది అంటే 2021 జూలై 8వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం వేదికగా పార్టీని ప్రారంభించారు షర్మిల. ప్రారంభించిన మొదటి రోజు నుంచే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు షర్మిల తన పార్టీ కాంగ్రెస్లో విలీనం చేస్తారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఆమె ఆశించినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఆమెను ఆహ్వానించడానికి ఇక్కడి తెలంగాణ నాయకత్వం మొదట ఆసక్తి చూపలేదు. అయినా షర్మిల మాత్రం సరిగ్గా ఎన్నికల ముందు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని ఆపడం కోసమంటూ తాను పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్కి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. తాను పోటీ చేయాలనుకున్న ఖమ్మం పాలేరులో కూడా తన కుటుంబానికే చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మద్దతిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతిచ్చిన షర్మిల తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తరువాత ఆ గెలుపులో తమకు భాగం ఉందంటూ బహిరంగంగానే తెలిపారు. అయితే తెలంగాణలో షర్మిల 2 ఏళ్ల కష్టపడ్డా కనిపించని మద్దతు ఆంధ్రాలో షర్మిల కాంగ్రెస్లోకి వస్తుందనగానే కనిపించింది. ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను షర్మిలతో కలిసి పనిచేస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తరువాత దారుణంగా దెబ్బతింది. 138 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏ రాష్ట్రంలో చూడనంత ఘోర అపజయం ఆంధ్రాలో చూసింది ఆ పార్టీ. ఇప్పుడు షర్మిల రాకతో మళ్లీ ఆంధ్ర కాంగ్రెస్కి కాస్త ఊపిరి వస్తుందని ఆ పార్టీ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.